హలో, వెల్కమ్ బ్యాక్. మీలో ఎంత మందికి ఈ గుమ్మడికాయ వడియాలు తెలుసు? నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా మా ఇంట్లో ఎవరు పెద్దగా తినరు. నా ఒక్కదాని కోసం నేను ఎవ్రీ ఇయర్ మా మమ్మీ చేత ఖచ్చితంగా చేయించుకుంటాను. ఇంక ఈ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మేము అరౌండ్ 6 కేజీస్ గుమ్మడికాయ తీసుకున్నామండి. అది మనం నైట్ ఇలా ముందు రోజే తరిగి అయితే పెట్టుకోవాలి. యాక్చువల్ గా మేము తురిమి చేస్తాము, బట్ ఆ గుమ్మడికాయ కొంచెం లేతగా ఉండడం వల్ల ఇలా సన్నగా ముక్కలు అయితే పట్టాము. ఇంకా నైట్ ముక్కలు పట్టి దాని నుంచి కొంచెం వాటర్ తీసేసి ఆ వాటర్ లో మినపప్పు అయితే నానబెట్టుకోవాలండి. రిమైనింగ్ దాన్ని ఇలా గట్టిగా మూట కట్టి అయితే పక్కన పెట్టుకోవాలి. మినపప్పు 1 కేజీ దాకా తీసుకోవచ్చండి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని శుభ్రం చేసుకొని నెక్స్ట్ నేను ఇక్కడ 1/4 కేజీ పచ్చిమిర్చి, 2 స్పూన్స్ జీలకర్ర, కొంచెం కచ్చబచ్చ అయితే మిక్సీ పెట్టుకున్నానండి. మినపప్పుని ఇలా కొంచెం కొంచెంగా గ్రైండర్ వేసుకోవాలండి. మనకు మెదుపుడకు రుబ్బుకుంటాం కదా, ఆ విధంగా రుబ్బుకోవాలి. నెక్స్ట్ మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ అండ్ దెన్ గుమ్మడికాయ వేసి జస్ట్ 1 మినిట్ అలా మెదిపేస్తే పిండి అయితే రెడీ అయినట్లే. దాన్ని ఇలా వడియాల్లాగా పెట్టుకొని కనీసం 3 డేస్ అయితే ఖచ్చితంగా ఎండాలండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్ లోనే అవి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోపలంతా బాగా ఫ్రై అవ్వాలి కదా. ఇది పప్పులో కానీ, రసము, సాంబారు ఎందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే సేమ్ ఇదే విధంగా వడియాలు అయితే పెట్టుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.